హాయ్ యూర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే హెయిర్ స్టూడియో. ఈరోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. తన పేరు వచ్చేసి విజయబాబు గారు. తను మన హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మన ఆర్కే స్టూడియో యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ చూసి మన స్టూడియోకి విజిట్ అవ్వడం జరిగింది. తను రాగానే మన దగ్గర ఉన్న ఈ 4 ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికీ తెలిసిన విషయం. ఈ 4 ప్రాసెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి బాండింగ్, సెకండ్ వన్ వచ్చేసి టేపింగ్, థర్డ్ వన్ వచ్చేసి క్లిప్పింగ్, ఫోర్త్ వన్ వచ్చేసి వీవింగ్ అనమాట. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత విజయ్ గారి యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే, తను డైలీ నేను ప్యాచ్ పెట్టుకోను మేడం, నేను షూటింగ్స్ ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను యూస్ చేస్తాను, నార్మల్ టైంలో ఇలానే ఉంటానని చెప్పారు. కాబట్టి మన దగ్గర ఉన్న ఈ క్లిప్పింగ్ అనేది తనకు సూటబుల్ అవుతుంది. అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, తీసేయచ్చు అనమాట. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య బిగ్ బాస్లో వైరల్ అవుతున్న ఒక వీడియో వచ్చేసి మణికంఠ వీడియో అనమాట. అదేంటంటే తను హెయిర్ ప్యాచ్ ఈజీగా పెట్టుకొని తీసుకునేలాగా ఉంది. కాబట్టి ఆ వీడియో చూసి సేమ్ నాకు కూడా అలాంటి మోడల్ ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి మేడం, ఎందుకంటే నేను షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను యూజ్ చేస్తానని విజయ్ గారు నాతో చెప్పడం జరిగింది. ఈ క్లిప్పింగ్ మెథడ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనమే ఇంట్లో సొంతంగా పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే క్యాప్ లాగా ఈజీగా మీరే యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే మనకు జస్ట్ సైడ్స్కి బ్యాక్కి క్లిప్స్ వస్తాయి. సైడ్కి హెయిర్ ఉంది కాబట్టి మనకు క్లిప్పింగ్ ప్రాసెస్ వస్తుంది. ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి ఇక్కడ టేప్ వస్తుంది. ఇదేంటంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. ఈ టేప్ ఏంటంటే మీకు లూజ్ అయినప్పుడల్లా తీసి చేంజ్ చేసుకొని మీరే ఇంట్లో వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. దీనికి మనకు సర్వీస్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక 2 to 3 monthsకి ఒకసారి వచ్చి సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు గమనించండి, తన యొక్క బాండ్లెస్ చూడండి ఒకసారి. ఈ ప్లేస్ వరకు కూడా చాలా పల్చగా అయిపోయింది. ఇదంతా చూడండి ఎంతవరకు అయితే పల్చగా ఉంది ఇదంతా. దీన్ని మనం ఎలాంటి ట్రిమ్ చేయకుండా, తన హెయిర్ని మనం ఏమాత్రం టచ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే మనం ప్యాచ్ అనేది పెడతాం అనమాట. సైడ్స్కి మనకు బ్యాక్కి క్లిప్ వస్తుంది, ఫ్రంట్కి టేప్ వస్తుంది. ఒకసారి మీరు గమనించండి, ఈ సైడ్ హెయిర్ చూడండి, ఇదంతా మనకు నార్మల్గా వైట్ హెయిర్ మిక్సింగ్ ఉంది కదా. ఇప్పుడైతే మనం ప్యాచ్ పెట్టిన తర్వాత ఈ హెయిర్కి మ్యాచ్ చేయడం అంటే, ఇప్పుడు ఈ వైట్ హెయిర్ని కూడా మనం బ్లాక్ కలర్ చేసి ఆ ప్యాచ్తో పాటు ఒరిజినల్ హెయిర్తో పాటు మిక్స్ చేద్దాం. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే టెక్నీషియన్ వచ్చి అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా వస్తుందో చూద్దాం.
జరిగింది. తన ఫేస్‌కి తగ్గట్టుగా టెక్నీషియన్ అయితే హెయిర్ స్టైల్ చేయడం జరిగింది. ఒకసారి మీరు సైడ్ హెయిర్ ఇందాక చూసారు కదా! ఇందాక వైట్ హెయిర్ లాగా ఉంది గదా! ఇదంతా చూడండి తన ఒరిజినల్ హెయిర్‌తో పాటు ఎంత చక్కగా మ్యాచ్ అయిందో. సైడ్‌కి, బ్యాక్‌కి, ఫ్రంట్‌కి గూడా ఏమాత్రం తేడా లేకుండా చూసే వాళ్ళకి గూడా ఏ ప్యాచ్ పెట్టుకున్నట్టు ఏమాత్రము తెలవకుండా చాలా న్యాచురల్‌గా అనిపించింది గదా! విజయ్ గారు మీరు స్టూడియోకి రాకముందు ఒకలాగున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ప్యాచ్ అయితే ఫిక్స్ చేయించుకున్నారు గదా! మీకెలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా బాగుంది మేడం. ఒక కొత్త లుక్ అనేది వచ్చింది. మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చూసారు కదా తన మాటల్లోనే. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. బిఫోర్ లుక్‌కి, ఆఫ్టర్ లుక్‌కి తేడా మీరే చూసారు కదా! ఈ ఈ విధంగా న్యాచురల్‌గా ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి. క్లిప్స్ మనకి ఏమాత్రం కూడా బయటికి విజిబుల్ అవ్వట్లేదు. కంప్లీట్‌లీ మన క్లిప్స్ అనేది లోపలికెళ్ళిపోయి హెయిర్‌నయితే చాలా మంచిగా టైట్‌గా పట్టుకున్నాయన్నమాట. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎంత చక్కగా మ్యాచ్ అయిందో మీరే ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఫ్రంట్ నుంచి కూడా మీకు ఏమాత్రము ప్యాచ్ పెట్టినట్టు గాకుండా, విజిబుల్ గాకుండా ఒరిజినల్ హెయిర్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనమే ఇంట్లో సొంతంగా పెట్టుకొని తీసుకోవచ్చు. విజయ్ గారు మన స్టూడియోకి వచ్చి ఒక 1 అవర్‌లో తన లుక్‌నైతే మార్చుకున్నారు కదా! ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు, ఇంత తొందరగా మనకి ఇన్‌స్టంట్ రిజల్ట్స్ ఉన్నప్పుడు, మనం అనుకున్న హెయిర్ స్టైల్‌ని మనం పొందాలనుకున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం? మీకు దగ్గరలో ఉన్న ఆర్‌కే స్టూడియో బ్రాంచ్‌ని సంప్రదించండి. కింద కనపడుతున్న నెంబర్‌కి వాట్సాప్ గానీ, కాల్ గానీ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.